హలో 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 మీకోసం మరికొన్ని సామెతలు నేను రాసుకొచ్చేసాను. మీకు చెప్పేయడానికి రెడీ అయిపోయాను. చేసేసుకుందామా? కోట శ్రీనివాసరావు గారిని గుర్తు తెస్తుంది మొట్టమొదటి సామెత. వండితే తక్కువ అవుతుందని పచ్చిదే తిన్నాడట. చూసాం కదా మనం అహనా పెళ్ళంటలో వండకుండా కోడిని తగిలించి దాన్ని చూస్తూ తింటాడు. అలాగా ఈ సామెత చూసి ఆ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చూసి ఈ సామెత వచ్చిందో తెలియదు, కానీ వండితే తక్కువ అవుతుందట, పచ్చిదే తిన్నాడట. అలా కొంతమంది భలే విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటారు కదా. వండితే పచ్చిది అవుతుందని ఇప్పుడు తిన్నాం, లేకపోతే కట్టుకుంటే బట్టలు అరిగిపోతాయని పేపర్లు కట్టుకోవడం అలా చేస్తూ ఉంటారనమాట. అందుకని వండితే తక్కువైపోతుందని పచ్చిదే తిన్న. పచ్చిది ఆరోగ్యానికి మంచిదే, కానీ టేస్ట్ లేకుండా ఎన్నాళ్ళని బతుకుతాము కదా. కాబట్టి రోజు చక్కగా వండుకొని తినండి. ఎండిన ముద్దుకు ఎర్ర పువ్వులు వేలాడదీసినట్టు. ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడ తీసినట్టు. అలా వేలాడ తీస్తున్నారు కదా ఇప్పుడు సినిమా సెట్టింగ్లన్నీ అవే కదా. మర్రి చెట్లు, పెద్ద పెద్ద అడవులు కూడా సృష్టించేసి అన్ని డూప్లికేట్ పెట్టేస్తుంటే ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడదీయడం గొప్పే ఉంది చెప్పండి. అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అలా మనం నమ్మలేని విషయాలు ఉన్నప్పుడు, ఇది అసలు జరగదు అనుకున్నప్పుడు, ఇది జరుగుతుందా అసలు ఇలా ఉంటుందా అనుకున్నప్పుడు ఇలాంటి సామెతలు మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడదీసినట్టు అంటే అక్కడ అసలు ఏమీ లేదు, దానికి మనకి సృష్టించి చూపిస్తున్నారు అనమాట. అలాంటివి చూసినప్పుడు మెచ్చుకోవాలి. కానీ మన టెక్నీషియన్స్ అసలు ఆ సెట్స్ వేస్తున్నారు, అంత పెద్ద అడవులు లేని వాటిని కూడా ఇక్కడ సృష్టించేస్తున్నారు డూప్లికేట్. అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో అనమాట. వేర్లతో సహా మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు వేర్లతో సహా అక్కడ ఆ వేరు మీద కూర్చుందామంటే మన తప్పకం లోపలికి వెళ్ళిపోతుంది. అంత కాగితాలతో అట్టలతో ఉంటాయి కదా, వెళ్ళిపోతుంది అనమాట. అంటే మర్రి చెట్టు ఎంత బలంగా ఉంటుందో అంత మనం నిజమే అనుకుని నమ్మేంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట వేసే సెట్లు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎండిన భూమి మీద ఎండ్రకాయ కనపడితే వాన పడుతుంది. ఎండిన భూమి మీద ఎండ్రకాయ కనపడితే వాన పడుతుంది. ఇదివరకు మరి ఎలా ఉండేవి ఇవన్నీ? మనకి ఇప్పటిలాగా వాతావరణ శాఖలు వాళ్ళు తెల్లారులేస్తే చెప్పడం, అసలు అప్పటిదాకా ఎందుకు మన గూగుల్లో రోజు పొద్దున్నే నోటిఫికేషన్ వస్తుంది, ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు వాన పడుతుంది అని. ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా. అప్పుడు ఇలా గుర్తులు పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎండిపోయిన భూమి మీద ఎండ్రకాయ ఒకటి బయటకు వచ్చింది అంటే కనుక ఓహో వాన పడుతుంది, దగ్గరలో ఉంది. ఆ మట్టి వాసన ఎండ్రకాయకి ముందే తెలిసిపోయి బయటకు వచ్చేదేమో మరి. చూసారా టెక్నాలజీ వచ్చి ఈరోజు మనం ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా వాళ్ళు వర్షం పడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినా కూడా పడుతుందో లేదో గ్యారంటీ ఉండదు. మనకి చెప్పిన రోజు పడదు, చెప్పని రోజు పడుతుంది అని మనకి కామెడీ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా, కామెడీ సీన్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ అప్పట్లో ప్రతిదీ కూడా అసలు ఆ సూర్యుడు ఎంతవరకు వస్తే
ఆ సూర్యుడు వచ్చిన దాన్ని బట్టి టైం చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు మన వాచీలు సెల్ ఫోన్లు అన్నీ పట్టుకొని టైం చూసుకుంటున్నాం. కానీ అప్పట్లో ఇవి ఏవీ లేనప్పుడు కూడా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ప్రతి విషయం చెప్పేవాళ్ళు, పర్ఫెక్ట్గా టైం టు టైం అన్ని పనులు కూడా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ వచ్చి కూడా మనం టైం టు టైం ఏ పని చేసుకోలేకపోతున్నాము. ఉప్పు తిన్న విశ్వాసం ఉండక్కర్లా, ఉప్పు తిన్న విశ్వాసం ఉండక్కర్లా, ఉప్పు తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఎవరు ఉప్పు తినడం అంటే ఉప్పు తీసుకుని 1 కిలో తినడం కాదు. ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేసినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు, ఆదుకున్నప్పుడు, మనకి అవసరానికి మన అవసరాలు తీర్చినప్పుడు వాళ్ళు మనకి వాళ్ళ ఉప్పు తిన్నట్టు లెక్క. వాళ్ళ ఇంట్లో ఒకరోజు భోజనం పెట్టినా కూడా మనం ఆ విశ్వాసం అనేది ఉంచుకుని వాళ్ళకి మళ్ళీ రుణం తీర్చుకోవాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సహాయం చేయాలి అన్నమాట. అంతేగాని ఏముంది ఒక రోజే కదా పెట్టారు, అప్పుడు మనం చాలా ఆకలితో ఉన్నప్పుడే వాళ్ళు పెట్టారు. కానీ ఆ రోజు మనం ఎంత ఆకలితో ఉన్నాం అనేది ఈరోజు మర్చిపోయి ఒకరోజు ఎవరైనా పెడతారు అన్న ఉద్దేశంతో కానీ, లేకపోతే ఏముంది అని వాళ్ళని పక్కన పెట్టేయడం కానీ, ఒకరోజు భోజనం పెట్టినందుకు మనం ఎంతో విశ్వాసంగా ఉండాలి. అలాగే మనకి ఏ సహాయం చేసినా సరే మర్చిపోకుండా వాళ్ళని మనం గుర్తుంచుకొని మనం మళ్ళీ వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు మనం అందించాలన్నమాట. అది ఉప్పు తిన్న విశ్వాసం అనేది ఉంచుకోవాలి. ఉండక్కర్లే మరి. ఎంత ఉన్నోడైనా ఒకసారికి ఒక ముద్దే తినగలడు. అంతే కదా. నాకు కోట్ల ఆస్తుంది, వేల కోట్ల ఆస్తుంది, కాబట్టి నేను కంచెల అన్నం అంతా ఒకేసారి నోట్లో పెట్టుకుని తినేయగలము అని ఎవరన్నా చెప్తారా? ఉంటుంది ఎక్కడైనా రూల్ ఉందా? తినగలరా ఎవరైనా? ఎంత డబ్బున్నోడైనా ఎంత ఉన్నోడైనా సరే ఒక ముద్ద నోటికి పట్టినంత ముద్ద ఒకసారి ఒక ముద్ద మాత్రమే తినగలడు. అలాగే ఎంతో డబ్బు ఉంది, ఎంతో చేస్తాం, మనం వెళ్ళేటప్పుడు వేసుకుపోయేది ఏమీ లేదు. కాబట్టి ఎంతున్నా ఏ పని ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలం. కానీ మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం పని ఒకేసారి చేసేయలేమన్నమాట. అంత నెత్తిని వేసుకుంటే మీద కింద పడ్డం తప్ప ఉపయోగం ఏవి కూడా ఉండదు. సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. అంటే ఎందుకు సిగ్గుపడ్డం ఎందుకు? సిగ్గు ఎగ్గు ఏం లేదు, ఎప్పట్లాగే నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి, నా ఫ్రెండ్షిప్ నీకు కావాలి. ఇందాక నన్ను ఏదో మాట అన్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, దాన్ని నేనేమీ మనసులో పెట్టుకోవట్లేదు. ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. దానికి సిగ్గు లేకుండా వచ్చింది, నేను అన్ని మాట్లాడినా కూడా వచ్చింది, ఇలా మాట్లాడద్దు. ఎందుకంటే నీ ఫ్రెండ్షిప్ నాకు ముఖ్యం. కాబట్టి సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. ఇవన్నీ పెట్టుకుంటే మన పనులు జరగవు, మన ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. కాబట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. మన ఫ్రెండ్షిప్ని అలాగే నిలబెట్టుకుందాం. ఎంగిలికి ఎగ్గు లేదు, ఎంగిలికి ఎగ్గు లేదు, నిద్రకి సిగ్గు లేదు. నిద్రకి అనే బదులు మనం దురదకి అని రాసుకుంటే ఇంకా బాగుంటుంది.
నిద్రకి సారీ ఎంగిలికి ఎగ్గు లేదు, దొరదకి సిగ్గు లేదు. అంతేగా దొరదస్తే ఏం చేస్తాం మనం, ఎంతసేపు అని ఆపుకోగలము. ఆయన అందుకని గోకేస్తూనే ఉంటావు. ఎవరు ఉన్నారు, ఏమిటి ఎదురుగా, ఏ ప్లేస్లో ఉన్నావు, ఏమీ చూసుకోమన్నమాట. దొరదకి సిగ్గు లేదు, ఎంగిలికి ఎగ్గు లేదు. ఎంగిలి ఆకలి చేస్తుంది అనుకోండి బాగా, మనం ఆకలి ఏవైనంతసేపు వాళ్ళ ఎంగిలి తినము, వీళ్ళ ఎంగిలి తినము, అది ముట్టుకోము ఇది ముట్టుకోము అని చెప్తాం. బాగా ఆకలిగా ఉంది, పక్కనోడు మనకి ఇష్టమైనది లాగించేస్తున్నాడు, మరి ఏం చేస్తాం, అందులో కూడా తీసుకుని తినేస్తాం అనమాట. అందుకని ఎంగిలికి ఎగ్గు లేదు, దొరదకి సిగ్గు లేదు. ఎంత సంపాదించినా బంగారం కుదవపెట్టుడే. కొంతమంది భలే సంపాదిస్తూ ఉంటారు, చిటుకు లక్షల మీద, ఏది చూసినా లక్షల మీదే చెప్తూ ఉంటారు. దానికి అన్ని లక్షలైంది, దీనికి ఇన్ని లక్షలైంది, మొన్న ఆ టూర్ వెళ్ళొచ్చాము, మొన్న ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, మొన్న ఈ ఫంక్షన్ చేసాము, మా ఇంట్లో పుట్టినరోజు భలే ఘనంగా చేసాం, పెద్ద హోటల్లో దిగాము, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు బోల్డ్ సంపాదన ఉంటుంది, ఆయన బోల్డ్ బంగారం కూడా కొనుక్కుంటారు. కానీ ఎప్పుడు చూసినా ఆ బంగారం కొదవలోనే ఉంటుంది, అంటే తాకట్టులో ఉంటుంది అనమాట. ఎంత సంపాదించినా బంగారం కుదవబెట్టుడే. మరి అదేంటో తెలియదు. కొంతమంది దగ్గర బంగారం నిలవదు, డబ్బు నిలవదు, ఏది కూడా సంపాదించిన దానికి వాల్యూ ఉండదన్నమాట. కష్టపడడం, సంపాదించడం, ఖర్చు పెట్టేయడం, మళ్ళీ ఏదన్నా అర్జెంట్ అత్యవసరం వచ్చినప్పుడు బంగారం కుదవబెట్టడం అనమాట. అందుకని ఎంత సంపాదించినా బంగారం కుదవబెట్టడం. బంగారం వేసుకుందామని కొనుక్కున్నా అది వేసుకునేదే ఉండదన్నమాట. ఏ పెళ్ళికి వెళ్ళాలన్నా ఏమన్నా మళ్ళీ పిచ్చివాడితోటే బయలుదేరుతాము. ఆ బంగారం ఎప్పుడు బ్యాంకులోనే ఉంటుంది అనమాట. బ్యాంకు వాళ్ళ అదృష్టం అది, ఆ బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని దాచిపెట్టింది అనమాట. అలా కొంతమందికి ఎంత సంపాదించినా బంగారం కుదవపెట్టుడే సామెత కూడా ఉంది. మనం చేయకుండా ఎలా మరి సామెతలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి కదా. అందుకనే మనకి ఆ బంగారం మన దగ్గర ఉండదు. నల్లేరు మీద నత్తనడకలాగా కొంతమంది పళ్ళు భలే చేస్తూ ఉంటారు. ఎంత స్లోగా అంటే అసలు ఏమాత్రం టెన్షన్ ఉండదు అనమాట. నీకు టైం అయిపోయి, అక్కడ ఏమన్నా అయిపోయి, ట్రైన్ టైం అయిపోయి, బస్ టైం అయిపోయి, ఆఫీస్ టైం అయిపోయి, స్కూల్ టైం అయిపోయి, ఏమన్నా అవని బ్రహ్మాండం బద్దలైనా సరే అంత స్లోగానే చేస్తారంటే ఏం ఫరక్ పడదు వాళ్ళకి. చాలా నెమ్మదిగా చేస్తూ చాలా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండగలరు అనమాట. వాళ్ళని చూసినప్పుడు మనకి నల్లేరు మీద నత్త నడకలాగా అసలు ఏం చేస్తున్నావు, ఏం పనిది, ఎంతసేపు అసలు అని అంటారనమాట. నాలాంటి వాళ్ళని, నేను చాలా స్లోగా పనిచేస్తాను కదా, నాలాంటి వాళ్ళకి కూడా ఈ సామెత చక్కగా సూట్ అవుతుంది. నలుపు నారాయణుడు మెచ్చు. నలుపు నారాయణుడు మెచ్చు. చూసారా, ఇది కూడా నలిపే, బ్లాక్ పెన్. నలుపు చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ మనం నల్లగా ఉంటే మాత్రం మనకి నచ్చదు కదా. నలుపు హెయిర్ మాత్రం నల్లగా ఉండాలి, తెల్లబడకూడదు, మనం మాత్రం తెల్లగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ నారాయణుడు కూడా నలుపునే మెచ్చికట్ట. అందుకని నల్లగా ఉన్న వాళ్ళు చాలామంది ఏం చెప్పుకుంటారంటే ఇది గ్యారంటీ కలర్, శ్రీకృష్ణుడు కలర్, శ్రీకృష్ణుడిని నేను, లేదంటే నారాయణుడే నలుపు మెచ్చుతాడు, ఇంకా మనమే ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నల్లగా ఉన్నందుకు, కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప అయ్యో నల్లగా ఉన్నాను, భగవంతుడా నన్ను ఎందుకు ఇంత నల్లగా పుట్టించావు అని ఏమాత్రం బాధపడకూడదు అనమాట. నలుపు నారాయణుడు కూడా మెచ్చుతాడట. అందుకని నలుపు అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. నల్లగా ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎండలోకి వెళ్ళినా కలర్ అనేది తగ్గదు, గ్యారంటీ కలరు, చక్కగా కలగా ఉంటుంది ఫేసు. కాబట్టి నలుపు నారాయణుడు మెచ్చు అనేది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని నల్లగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం.
4 వంకర్లు బయటేస్తే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనం కొంచెం నల్లగా ఉన్నా, కొంచెం పొట్టిగా ఉన్నా, కొంచెం మాస్గా ఉంటే ఏదన్నా ఒక చెడ్డ పని జరిగింది అంటే వెంటనే వాళ్ళు చేశారేమో అని మనకి డౌట్ వచ్చేసి వాళ్ళ మీద మనం అనుమానం పెంచుకుంటాం, వాళ్ళ మీద ఈజీగా నిందలు వేసేస్తాం. అంటే నలుపు 4 వంకర్లు బయటేస్తుందట. అంటే అక్కడ ఏమి లేకపోయినా సరే ఒకవేళ మనలో నలుపు అనేది ఎక్కడన్నా ఫేస్ మీద కానీ ఎక్కడన్నా నాకు కూడా ఇలా వచ్చేసి కదా, అలా నలుపు వస్తే ఈజీగా కనిపెట్టేస్తాం అనమాట. ఈజీగా ఇది ఎప్పుడు పోతుంది అనుకుంటూ ఉంటాం. అంటే 4 వంకర్లు బయటేస్తుంది. అదే ఎరుపు 4 వంకర్లు కప్పుతుందట. అదే ఎర్రగా ఉన్నవాళ్ళు కొంచెం హైట్, పర్సనాలిటీ, డిగ్నిటీగా ఉన్నారనుకోండి, వాళ్ళు దొంగతనం చేశారన్నా నమ్మం, మర్డర్లు చేశారన్నా నమ్మం, మానభంగాలు చేశారన్నా నమ్మం. అలాంటి వాడు కాదు, చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు అని అనుకుంటాం అనమాట. అంటే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. వాళ్ళని చూస్తే మనం గబాలను ఒక మాట అనేయాలంటే కూడా అనుభూతి కాదు, అనము. అదేంటో మరి అర్థం కాదు. ఎన్ని పనులు, చెడ్డ పనులు చేసినా సరే వాళ్ళు చేయలేదేమో అన్న దృష్టితో ఉంటాం ఎర్రగా ఉన్న వాళ్ళని చూస్తే. నల్లగా ఉన్న వాళ్ళని కానీ, కొంచెం పర్సనాలిటీ లేని వాళ్ళని కానీ, అది కొంచెం మాస్ లుక్లో కనపడిన వాళ్ళు కానీ, వాళ్ళు నీట్గా డ్రెస్ చేసుకుని, అంటే పంచికట్టు కానీ లేకపోతే ఒక శారీ కానీ ఇలా పద్ధతిగా బట్టలు వేసుకున్నా కూడా వీళ్ళకేం తెలియదు, వీళ్ళే చేసి ఉంటారు ఇలాంటివి. ఏదైనా కానీ వాష్రూమ్లో వాటర్ పోయిపోయినా కూడా వీళ్ళే పోయలేదు అన్నట్టుగా మనం వాళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటాం. అంటే కొత్తగా మోడ్రన్ టాయిలెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. చిన్న విషయం చెప్పుకున్నాం, పెద్ద పెద్ద విషయాలే కాదు, చిన్నవైనా సరే టక్ చేసుకుని నీట్గా డ్రెస్ చేసుకుని వస్తేనేమో వాళ్ళు నీట్గా పోస్తారు అనుకుంటాం. అంటే ఇట్లా ఎలా ఉంటారో మనకు తెలీదు. ఇట్లా ఏం నీట్గా లేకపోయినా బయటికి చక్కగా నీట్గా వచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది, అలా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటాం, ఎర్రగా ఉన్న వాళ్ళు 4 వంకర్లు కప్పుతుంది, వాళ్ళు ఏది చేసినా సరే మనం చెయ్యలేదు అనుకుంటాం. నల్లగా ఉన్నవాళ్ళు, ఇలా పర్సనాలిటీ లేని వాళ్ళు, నీట్గా అంటే పద్ధతిగా వచ్చిన వాళ్ళు చూస్తే మనం పాష్గా వచ్చి రాలేదు కదా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళే చేసి ఉంటారు అని మనం ఈజీగా ఒక నింద వేసేయడానికి రెడీగా ఉంటాం. అంటే నలుపు 4 వంకర్లు బయటేస్తే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది అనే సామెత అప్పుడు గుర్తు తెచ్చుకొని మనం ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అజ్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు. అజ్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు. మనం ఒక ఆశీర్వచనం తీసుకోవడం కోసం పెద్ద గురువు గారు వచ్చారు అని చెప్పి ఎంత దూరమైనా వెళ్తాం అన్నమాట. ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే నుంచుని గంటల తరబడి కాదు, రోజుల తరబడి అయినా సరే, ఒక 3 రోజుల తర్వాత మీకు అపాయింట్మెంట్ వచ్చింది, 3 రోజులు ఇక్కడే ఉండాలన్నా కూడా మనం ఆ గుళ్ళోనే ఎక్కడో ఆ ప్లేస్లో పడుకునైనా సరే ఆ గురువుగారు ఆశీర్వచనం తీసుకోవాలి. మనకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వెళ్ళి అక్కడ తీసుకుంటాం. గురువుగారు ఆశీర్వచనాలకి పిల్లలు పుడతారా? జరగచ్చేమో తెలియదు. అర్జీలకు పనులు కావంటే ఒక అర్జీ మనం పెట్టుకున్నాము అంటే అప్లికేషన్ పెట్టుకున్నాం, వెంటనే పని అయిపోతుందా? అప్లికేషన్ పాస్ అవ్వాలి, వాళ్ళు అగ్రీ చెయ్యాలి, దాన్ని ఎంతో ప్రాసెస్ ఉంటుంది కదా. అదంతా అయిన తర్వాత కూడా మనం దానికి ఎలిజిబుల్ అయితేనే పని అవుతుంది తప్ప అర్జీ పెట్టగానే పని అనేది అయిపోదు.
ఆశీర్వచనాలకి పిల్లలు పుట్టరు కన్ఫామ్గా అని ఈ సామెత. అలకాపురం కొల్లగొట్టిన అలకాపురం కొల్లగొట్టిన అదృష్టహీనుడికి ఏమీ దక్కదట. అదృష్ట హీనుడికి ఏమీ దక్కదు. అంటే ఉంటారు కదా, మన కష్టంతో పాటు ఆవగింజంత లక్ కూడా ఉండాలి అని, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అంటూ ఉంటారు కదా. మనం ఎంత కష్టపడినా సరే ఒక్కొక్కసారి మనకు దానికి తగ్గ ఫలితం అనేది అస్సలు దొరకదు అనమాట. నెలంతా కష్టపడిన అదే జీతం. కొంతమంది ఏమో ఎందుకు అంత కష్టపడతారు, అసలు డబ్బు సంపాదించడం చాలా ఈజీ, ఇంట్లో బెడ్ మీద పడుకుని కూడా సంపాదించేసేయచ్చు, హాయి ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని సంపాదించేసేయచ్చు అని చెప్పేస్తూ ఉంటారు. ఈజీగా వాళ్ళు అలా సంపాదిస్తూ ఉంటారు కూడా. అదేంటో మనకు అర్థం కాదు. మనం నెలంతా గొంతుచించుకుని నడిచినా, నెలంతగా చెమట వచ్చినా, నెల మొత్తం కష్టపడినా కూడా అదే జీతం సరిపోదు. మళ్ళీ ఇంకా ఏం చేయాలరా బాబు అని 2-3 పనులు చేసినా కూడా ఇల్లు గడవని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అలకాపురం కొల్లగొట్టిన అదృష్టహీనుడికి ఏమీ దక్కదట. అలకాపురం మొత్తం రాజుగారి ఖజానా మొత్తం కొల్లగొట్టినా కూడా అదృష్టం మనకి లేకపోతే కనుక అందులో ఒక కానీ కూడా దొరకదట. అంటే అంతకు ముందు రోజే మొత్తం లెక్క పెట్టేసి అంతా ఎక్కడికో పంపించేసి ఉంటారనమాట. ఆ ధనం అంతా కూడా ఎటో వెళ్ళిపోయి ఉంటుంది, గోడౌన్లో పెట్టేసి ఉంటారనమాట. కానీ వీడికి ఆ విషయం తెలియక మొత్తం తీసేసిన తర్వాత వీడు దొంగతనానికి వచ్చాడనమాట. వస్తే ఏముంది, మొత్తం కొల్లగొట్టి రాజులకు దొరికిపోయాడు తప్ప ఒక కాణి కూడా దొరకలేదు. అంటే ఆవగింజంత అదృష్టం వాడికి లేదనమాట. కాబట్టి మనకి అదృష్టం అనేది లేకపోతే, మన అదృష్టహీనులం అయితే కనుక ఎంత కష్టపడినా కూడా అది మనకి దక్కదు. అదృష్టం అనేది ఆవగింజంత ఉన్నా కూడా మన కష్టానికి తగిన ఫలితం కాకుండా కష్టానికి మించిన ఫలితం కూడా మనకి లభిస్తుంది అనమాట. కాబట్టి అదృష్టం లేకుండా మనం కష్టపడ్డాం కదా అనుకుంటే ఏమాత్రం లాభం లేదు. ఈ రోజుకి ఈ సామెతలతో సరిపెడదాం. రేపు మళ్ళీ మీకు మరికొన్ని సామెతలు నేను తీసుకొచ్చేస్తాను. హలో హలో హలో, మీకోసం మరికొన్ని సామెతలు నేను రాసుకొచ్చేసాను. మీకు చెప్పేయడానికి రెడీ అయిపోయాను. చేసేసుకున్నామా? కోట శ్రీనివాసరావు గారిని గుర్తు తెస్తుంది మొట్టమొదటి సామెత. వండితే తక్కువ అవుతుందని పచ్చిదే తిన్నాడట. చూసాం కదా మనం అహనా పెళ్ళంటలో వండకుండా కోడిని తగిలించి దాన్ని చూస్తూ తింటాడు. అలాగా ఈ సామెత చూసి ఆ క్యారెక్టర్ చేశారు, ఆ క్యారెక్టర్ చూసి ఈ సామెత వచ్చిందో తెలియదు కానీ వండితే తక్కువ అవుతుందట, పచ్చిదే తిన్నాడట. అలా కొంతమంది భలే విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటారు కదా. వండితే పచ్చిది అవుతుందని ఇప్పుడు తినడం, లేకపోతే కట్టుకుంటే బట్టలు అరిగిపోతాయని పేపర్లు కట్టుకోవడం అలా చేస్తూ ఉంటారనమాట. అందుకని వండితే తక్కువ అయిపోతుందని పచ్చిదే తిన్న. పచ్చిది ఆరోగ్యానికి మంచిదే కానీ టేస్ట్ లేకుండా ఎన్నాళ్ళని బతుకుతాము కదా. కాబట్టి రోజు చక్కగా వండుకొని తినండి. ఎండిన ముద్దుకు ఎర్ర పువ్వులు వేలాడదీసినట్టు.
ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడ తీసినట్టు అలా వేలాడదీస్తున్నారు కదా ఇప్పుడు సినిమా సెట్టింగ్లన్నీ అవే కదా. మర్రి చెట్లు పెద్ద పెద్ద అడవులు కూడా సృష్టించేసి అన్ని డూప్లికేటివ్ పెట్టేస్తుంటే ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడదీయడం గొప్పే ఉంది చెప్పండి. అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అలా మనం నమ్మలేని విషయాలు ఉన్నప్పుడు, ఇది అసలు జరగదు అనుకున్నప్పుడు, ఇది జరుగుతుందా అసలు ఇలా ఉంటుందా అనుకున్నప్పుడు ఇలాంటి సామెతలు మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడదీసినట్టు అంటే అక్కడ అసలు ఏమీ లేదు, దానికి మనకి సృష్టించి చూపిస్తున్నారు అనమాట. అలాంటివి చూసినప్పుడు మెచ్చుకోవాలి. కానీ మన టెక్నీషియన్స్ అసలు ఆ సెట్స్ వేస్తున్నారు, అంత పెద్ద అడవులు లేని వాటిని కూడా ఇక్కడ సృష్టించేస్తున్నారు డూప్లికేటివ్. అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో అనమాట. వేర్లతో సహా మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు వేర్లతో సహా అక్కడ ఆ వేరు మీదకి వచ్చిందామంటే మన తప్పకం లోపలికి వెళ్ళిపోతుంది. అంత కాగితాలతో అట్టలతో ఉంటాయి కదా, వెళ్ళిపోతుంది అనమాట. అంటే మర్రి చెట్టు ఎంత బలంగా ఉంటుందో అంత మనం నిజమే అనుకుని నమ్మేంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట వేసే సెట్లు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎండిన భూమి మీద ఎండ్రకాయ కనపడితే వాన పడుతుంది. ఎండిన భూమి మీద ఎండ్రకాయ కనపడితే వాన పడుతుంది. ఇదివరకు మరి ఎలా ఉండేవి ఇవన్నీ? మనకి ఇప్పటిలాగా వాతావరణ శాఖలు వాళ్ళు తెల్లారులేస్తే చెప్పడం, అసలు అప్పటిదాకా ఎందుకు మన గూగుల్లో రోజు పొద్దున్నే నోటిఫికేషన్ వస్తుంది, ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు వాన పడుతుంది అని. ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా. అప్పుడు ఇలా గుర్తులు పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎండిపోయిన భూమి మీద ఎండ్రకాయ ఒకటి బయటకు వచ్చింది అంటే కనుక ఓహో వాన పడుతుంది, దగ్గరలో ఉంది. ఆ మట్టి వాసన ఎండ్రకాయకి ముందే తెలిసిపోయి బయటకు వచ్చేదేమో మరి. చూసారా టెక్నాలజీ వచ్చి ఈరోజు మనం ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా వాళ్ళు వర్షం పడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినా కూడా పడుతుందో లేదో గ్యారంటీ ఉండదు. మనకి చెప్పిన రోజు పడదు, చెప్పని రోజు పడుతుంది అని మనకి కామెడీ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా, కామెడీ సీన్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ అప్పట్లో ప్రతిదీ కూడా అసలు ఆ సూర్యుడు ఎంతవరకు వస్తే ఆ సూర్యుడు వచ్చిన దాన్ని బట్టి టైం చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు మన వాచీలు సెల్ ఫోన్లు అన్నీ పట్టుకొని టైం చూసుకుంటున్నాం. కానీ అప్పట్లో ఇవి ఏవీ లేనప్పుడు కూడా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ప్రతి విషయం చెప్పేవాళ్ళు, పర్ఫెక్ట్గా టైం టు టైం అన్ని పనులు కూడా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ వచ్చి కూడా మనం టైం టు టైం ఏ పని చేసుకోలేకపోతున్నాము. ఉప్పు తిన్న విశ్వాసం ఉండక్కర్లా. ఉప్పు తిన్న విశ్వాసం ఉండక్కర్లా. ఉప్పు తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఎవరు ఉప్పు తినడం అంటే ఉప్పు తీసుకుని 1 కిలో తినడం కాదు. ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేసినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు, ఆదుకున్నప్పుడు, మనకి అవసరానికి మన అవసరాలు తీర్చినప్పుడు వాళ్ళు మనకి వాళ్ళ ఉప్పు తిన్నట్టు లెక్కన. వాళ్ళ ఇంట్లో ఒకరోజు భోజనం పెట్టినా కూడా మనం ఆ విశ్వాసం అనేది ఉంచుకుని వాళ్ళకి మళ్ళీ రుణం తీర్చుకోవాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సహాయం చెయ్యాలి అన్నమాట. అంతేగాని ఏముంది ఒక రోజే కదా పెట్టారు, అప్పుడు మనం చాలా ఆకలితో ఉన్నప్పుడే వాళ్ళు పెట్టారు. కానీ ఆ రోజు మనం ఎంత ఆకలితో ఉన్నాం అనేది ఈరోజు మర్చిపోయి ఒకరోజు ఎవరైనా పెడతారు అన్న ఉద్దేశంతో కానీ, లేకపోతే ఏముంది అని వాళ్ళని పక్కన పెట్టేయడం కానీ, ఒకరోజు భోజనం పెట్టినందుకు మనం ఎంతో విశ్వాసంగా ఉండాలి. అలాగే మనకి ఏ సహాయం చేసినా సరే మర్చిపోకుండా వాళ్ళని మనం గుర్తుంచుకొని మనం మళ్ళీ వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు మనం అందించాలన్నమాట. అది ఉప్పు తిన్న విశ్వాసం అనేది ఉంచుకోవాలి. ఉండక్కర్లే మరి. ఎంత ఉన్నోడైనా ఒకసారికి
ఒక ముద్దే తినగలడు. అంతే కదా. నాకు కోట్ల ఆస్తుంది, వేల కోట్ల ఆస్తుంది, కాబట్టి నేను కంచెల అన్నం అంతా ఒకేసారి నోట్లో పెట్టుకుని తినేయగలము అని ఎవరన్నా చెప్తారా? ఉంటుంది ఎక్కడైనా రూల్ ఉందా? తినగలరా ఎవరైనా? ఎంత డబ్బున్నోడైనా ఎంత ఉన్నోడైనా సరే ఒక ముద్ద, నోటికి పట్టినంత ముద్ద ఒకసారి ఒక ముద్ద మాత్రమే తినగలడు. అలాగే ఎంతో డబ్బు ఉంది, ఎంతో చేసాం, మనం వెళ్ళేటప్పుడు వేసుకుపోయేది ఏమీ లేదు. కాబట్టి ఎంతున్నా ఏ పని ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలం. కానీ మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం పని ఒకేసారి చేసేయలేమన్నమాట. అంత నెత్తిని వేసుకుంటే మీద కింద పడ్డం తప్ప ఉపయోగం ఏవి కూడా ఉండదు. సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. అంటే ఎందుకు సిగ్గుపడ్డం ఎందుకు? సిగ్గు ఎగ్గు ఏం లేదు, ఎప్పట్లాగే నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి, నా ఫ్రెండ్షిప్ నీకు కావాలి. ఇందాక నన్ను ఏదో మాట అన్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, దాన్ని నేనేమీ మనసులో పెట్టుకోవట్లేదు. ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. దానికి సిగ్గు లేకుండా వచ్చింది, నేను అన్ని మాట్లాడినా కూడా వచ్చింది, ఇలా మాట్లాడద్దు. ఎందుకంటే నీ ఫ్రెండ్షిప్ నాకు ముఖ్యం. కాబట్టి సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. ఇవన్నీ పెట్టుకుంటే మన పనులు జరగవు, మన ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. కాబట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. మన ఫ్రెండ్షిప్ని అలాగే నిలబెట్టుకుందాం. ఎంగిలికి ఎగ్గు లేదు, ఎంగిలికి ఎగ్గు లేదు, నిద్రకి సిగ్గు లేదు. నిద్రకి అనే బదులు మనం దురదకి అని రాసుకుంటే ఇంకా బాగుంటుంది. నిద్రకి ఎంగిలికి ఎగ్గు లేదు, దొరదకి సిగ్గు లేదు. అంతేగా, దొరద ఏం చేస్తాం మనం? ఎంతసేపు అని ఆపుకోగలము? ఆయన అందుకని గోకేస్తూనే ఉంటావు. ఎవరు ఉంటారు, ఏమిటి ఎదురుగా, ఏ ప్లేస్లో ఉన్నావు, ఏమీ చూసుకోమన్నమాట. దొరదకి సిగ్గు లేదు, ఎంగిలికి ఎగ్గు లేదు. ఎంగిలి ఆకలి చేస్తుంది అనుకోండి బాగా, మనం ఆకలి ఏవైనంతసేపు వాళ్ళ ఎంగిలి తినము, వీళ్ళ ఎంగిలి తినము, అది ముట్టుకోము ఇది ముట్టుకోము అని చెప్తాం. బాగా ఆకలిగా ఉంది, పక్కనోడు మనకి ఇష్టమైనది లాగించేస్తున్నాడు, మరి ఏం చేస్తాం? అందులో కూడా తీసుకుని తినేస్తాం అనమాట. అందుకని ఎంగిలికి ఎగ్గు లేదు, దొరదకి సిగ్గు లేదు. ఎంత సంపాదించినా బంగారం కుదవపెట్టుడే. కొంతమంది భలే సంపాదిస్తూ ఉంటారు, చిటుకు లక్షల మీద, ఏది చూసినా లక్షల మీదే చెప్తూ ఉంటారు. దానికి అన్ని లక్షలైంది, దీనికి ఇన్ని లక్షలైంది, మొన్న ఆ టూర్ వెళ్ళొచ్చాము, మొన్న ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, మొన్న ఈ ఫంక్షన్ చేసాము, మా ఇంట్లో పుట్టినరోజు భలే ఘనంగా చేసాం, పెద్ద హోటల్లో దిగాము, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు బోల్డ్ సంపాదన ఉంటుంది, ఆయన బోల్డ్ బంగారం కూడా కొనుక్కుంటారు. కానీ ఎప్పుడు చూసినా ఆ బంగారం కొదవలోనే ఉంటుంది, అంటే తాకట్టులో ఉంటుంది అనమాట. ఎంత సంపాదించినా బంగారం కుదవబెట్టుడే. మరి అదేంటో తెలియదు. కొంతమంది దగ్గర బంగారం నిలవదు, డబ్బు నిలవదు, ఏది కూడా సంపాదించిన దానికి వాల్యూ ఉండదన్నమాట. కష్టపడడం, సంపాదించడం, ఖర్చు పెట్టేయడం, మళ్ళీ ఏదన్నా అర్జెంట్ అత్యవసరం వచ్చినప్పుడు బంగారం కుదవబెట్టడం అనమాట. అందుకని ఎంత సంపాదించినా బంగారం కుదవబెట్టడం. బంగారం వేసుకుందామని కొనుక్కున్నా అది వేసుకునేదే ఉండదన్నమాట. ఏ పెళ్ళికి వెళ్ళాలన్నా ఏమన్నా
మళ్ళీ పిచ్చివాడితోటే బయలుదేరుతాం. ఆ బంగారం ఎప్పుడు బ్యాంకులోనే ఉంటుంది అనమాట. బ్యాంకు వాళ్ళ అదృష్టం అది, ఆ బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని దాచిపెట్టింది అనమాట. అలా కొంతమందికి ఎంత సంపాదించినా బంగారం కుదవ పెట్టుడే సామెత కూడా ఉంది. మనం చేయకుండా ఎలా మరి సామెతలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి కదా, అందుకనే మనకి ఆ బంగారం మన దగ్గర ఉండదు. నల్లేరు మీద నత్తనడకలాగా కొంతమంది పళ్ళు భలే చేస్తూ ఉంటారు. ఎంత స్లోగా అంటే అసలు ఏమాత్రం టెన్షన్ ఉండదు అనమాట. నీకు టైం అయిపోయి అక్కడ ఏమన్నా అయిపోయి, ట్రైన్ టైం అయిపోయి, బస్ టైం అయిపోయి, ఆఫీస్ టైం అయిపోయి, స్కూల్ టైం అయిపోయి, ఏమన్నా అవని బ్రహ్మాండం బద్దలైనా సరే అంత స్లోగానే చేస్తారంటే ఏం ఫరక్ పడదు వాళ్ళకి. చాలా నెమ్మదిగా చేస్తూ చాలా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండగలరు అనమాట. వాళ్ళని చూసినప్పుడు మనకి నల్లేరు మీద నత్త నడకలాగా అసలు ఏం చేస్తున్నావు, ఏం పనిది, ఎంతసేపు అసలు అని అంటారనమాట. నాలాంటి వాళ్ళని నేను చాలా స్లోగా పనిచేస్తాను కదా, నాలాంటి వాళ్ళకి కూడా ఈ సామెత చక్కగా సూట్ అవుతుంది. నలుపు నారాయణుడు మెచ్చు. నలుపు నారాయణుడు మెచ్చు. చూసారా, ఇది కూడా నలిపే, బ్లాక్ పెన్. నలుపు చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ మనం నల్లగా ఉంటే మాత్రం మనకి నచ్చదు కదా. నలుపు హెయిర్ మాత్రం నల్లగా ఉండాలి, తెల్లబడకూడదు, మనం మాత్రం తెల్లగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ నారాయణుడు కూడా నలుపునే మెచ్చుకాట. అందుకని నల్లగా ఉన్న వాళ్ళు చాలామంది ఏం చెప్పుకుంటారంటే ఇది గ్యారంటీ కలర్, శ్రీకృష్ణుడు కలర్, శ్రీకృష్ణుడిని నేను లేదంటే నారాయణుడే నలుపు మెచ్చుతాడు. ఇంకా మనమే ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నల్లగా ఉన్నందుకు, కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప అయ్యో నల్లగా ఉన్నాను భగవంతుడా నన్ను ఎందుకు ఇంత నల్లగా పుట్టించావు అని ఏమాత్రం బాధపడకూడదు అనమాట. నలుపు నారాయణుడు కూడా మెచ్చుతాడట. అందుకని నలుపు అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. నల్లగా ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎండలోకి వెళ్ళినా కలర్ అనేది తగ్గదు, గ్యారంటీ కలరు, చక్కగా కలగా ఉంటుంది ఫేసు. కాబట్టి నలుపు నారాయణుడు మెచ్చు అనేది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని నల్లగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. నలుపు 4 వంకర్లు బయటేస్తే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనం కొంచెం నల్లగా ఉన్నా, కొంచెం పొట్టిగా ఉన్నా, కొంచెం మాస్గా ఉంటే ఏదన్నా ఒక చెడ్డ పని జరిగింది అంటే వెంటనే వాళ్ళు చేశారేమో అని మనకి డౌట్ వచ్చేసి వాళ్ళ మీద మనం అనుమానం పెంచుకుంటాం, వాళ్ళ మీద ఈజీగా నిందలు వేసేస్తాం. అంటే నలుపు 4 వంకర్లు బయటేస్తుందట. అంటే అక్కడ ఏవి లేకపోయినా సరే ఒకవేళ మనలో నలుపు అనేది ఎక్కడన్నా ఫేస్ మీద కానీ ఎక్కడన్నా నాకు కూడా ఇలా వచ్చేసి కదా, అలా నలుపు వస్తే ఈజీగా కనిపెట్టేస్తాం అనమాట. ఈజీగా ఇది ఎప్పుడు పోతుందా అనుకుంటూ ఉంటాం. అంటే 4 వంకర్లు బయటేస్తుంది. అదే ఎరుపు 4 వంకర్లు కప్పుతుందట. అదే ఎర్రగా ఉన్నవాళ్ళు కొంచెం హైట్, పర్సనాలిటీ, డిగ్నిటీగా ఉన్నారనుకోండి, వాళ్ళు దొంగతనం చేశారన్నా నమ్మం, మర్డర్లు చేశారన్నా నమ్మం, మానభంగాలు చేశారన్నా నమ్మం. అలాంటి వాడు కాదు, చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు అని అనుకుంటాం అనమాట. అంటే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది.
వాళ్ళని చూస్తే మనం గబాలను ఒక మాట అనేయాలంటే కూడా అనుభూతి కాదు, అనము. అదేంటో మరి అర్థం కాదు. ఎన్ని పనులు చెడ్డ పనులు చేసినా సరే వాళ్ళు చేయలేదేమో అన్న దృష్టితో ఉంటాం ఎర్రగా ఉన్న వాళ్ళని చూస్తే. నల్లగా ఉన్న వాళ్ళని కానీ, కొంచెం పర్సనాలిటీ లేని వాళ్ళని కానీ, అది కొంచెం మాస్ లుక్లో కనపడిన వాళ్ళు కానీ, వాళ్ళు నీట్గా డ్రెస్ చేసుకుని, అంటే పంచికట్టు కానీ లేకపోతే ఒక శారీ కానీ ఇలా పద్ధతిగా బట్టలు వేసుకున్నా కూడా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళే చేసి ఉంటారు ఇలాంటివి. ఏదైనా కానీ వాష్రూమ్లో వాటర్ పోయిపోయినా కూడా వీళ్ళే పోయలేదు అన్నట్టుగా మనం వాళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటాం. అంటే కొత్తగా మోడ్రన్ టాయిలెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. చిన్న విషయం చెప్పుకున్నాం, పెద్ద పెద్ద విషయాలే కాదు, చిన్నవైనా సరే టక్ చేసుకుని నీట్గా డ్రెస్ చేసుకుని వస్తేనేమో వాళ్ళు నీట్గా పోస్తారు అనుకుంటాం. అంటే ఇట్లా ఎలా ఉంటారో మనకు తెలీదు. ఇంట్లో ఏం నీట్గా లేకపోయినా బయటికి చక్కగా నీట్గా వచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది, అలా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటాం, ఎర్రగా ఉన్న వాళ్ళు 4 వంకర్లు కప్పుతుంది, వాళ్ళు ఏది చేసినా సరే మనం చెయ్యలేదు అనుకుంటాం. నల్లగా ఉన్నవాళ్ళు, ఇలా పర్సనాలిటీ లేని వాళ్ళు, నీట్గా అంటే పద్ధతిగా వచ్చిన వాళ్ళు చూస్తే మనం పాష్గా వచ్చి రాలేదు కదా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళే చేసి ఉంటారు అని మనం ఈజీగా ఒక నింద వేసేయడానికి రెడీగా ఉంటాం అన్నమాట. అంటే నలుపు 4 వంకర్లు బయటేస్తే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది అనే సామెత అప్పుడు గుర్తు తెచ్చుకొని మనం ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అజ్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు. అజ్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు. మనం ఒక ఆశీర్వచనం తీసుకోవడం కోసం పెద్ద గురువు గారు వచ్చారు అని చెప్పి ఎంత దూరమైనా వెళ్తాం అన్నమాట. ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే నుంచుని గంటల తరబడి కాదు, రోజుల తరబడి అయినా సరే, ఒక 3 రోజుల తర్వాత మీకు అపాయింట్మెంట్ వచ్చింది, 3 రోజులు ఇక్కడే ఉండాలన్నా కూడా మనం ఆ గుళ్ళోనే ఎక్కడో ఆ ప్లేస్లో పడుకునైనా సరే ఆ గురువుగారు ఆశీర్వచనం తీసుకోవాలి. మనకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వెళ్ళి అక్కడ తీసుకుంటాం. గురువుగారు ఆశీర్వచనాలకి పిల్లలు పుడతారా? జరగచ్చేమో తెలియదు. అర్జీలకు పనులు కావంటే ఒక అర్జీ మనం పెట్టుకున్నాము అంటే అప్లికేషన్ పెట్టుకున్నాం, వెంటనే పని అయిపోతుందా? అప్లికేషన్ పాస్ అవ్వాలి, వాళ్ళు అగ్రీ చెయ్యాలి, దాన్ని ఎంతో ప్రాసెస్ ఉంటుంది కదా. అదంతా అయిన తర్వాత కూడా మనం దానికి ఎలిజిబుల్ అయితేనే పని అవుతుంది తప్ప అర్జీ పెట్టగానే పని అనేది అయిపోదు. ఆశీర్వచనాలకి పిల్లలు పుట్టరు కన్ఫామ్గా అని ఈ సామెత. అలకాపురం కొల్లగొట్టిన అలకాపురం కొల్లగొట్టిన అదృష్టహీనుడికి ఏమీ దక్కదట. అదృష్ట హీనుడికి ఏమీ దక్కదు. అంటే ఉంటారు కదా, మన కష్టంతో పాటు ఆవగింజంత లక్ కూడా ఉండాలి అని, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అంటూ ఉంటారు కదా. మనం ఎంత కష్టపడినా సరే ఒక్కొక్కసారి మనకు దానికి తగ్గ ఫలితం అనేది అస్సలు దొరకదు అనమాట. నెలంతా కష్టపడినదే జీతం. కొంతమంది ఏమో ఎందుకు అంత కష్టపడతారు, అసలు డబ్బు సంపాదించడం చాలా ఈజీ, ఇంట్లో బెడ్ మీద పడుకుని కూడా సంపాదించేసేయచ్చు, హాయి ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని సంపాదించేసేయచ్చు అని చెప్పేస్తూ ఉంటారు. ఈజీగా వాళ్ళు అలా సంపాదిస్తూ ఉంటారు కూడా. అదేంటో మనకు అర్థం కాదు. మనం నెలంతా గొంతు చించుకుని నడిచినా, నెలంతగా చెమట వచ్చినా, నెల మొత్తం కష్టపడినా కూడా అదే జీతం సరిపోదు, మళ్ళీ ఇంకా ఏం చేయాలరా బాబు అని 2-3 పనులు చేసినా కూడా ఇల్లు గడవని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే
అలకాపురం కొల్లగొట్టిన అదృష్టహీనుడికి ఏమీ దక్కదట. అలకాపురం మొత్తం రాజుగారి ఖజానా మొత్తం కొల్లగొట్టినా కూడా అదృష్టం మనకి లేకపోతే కనుక అందులో ఒక కానీ కూడా దొరకదట. అంటే అంతకు ముందు రోజే మొత్తం లెక్క పెట్టేసి అంతా ఎక్కడికో పంపించేసి ఉంటారనమాట. ఆ ధనం అంతా కూడా ఎటో వెళ్ళిపోయి ఉంటుంది, గోడౌన్లో పెట్టేసి ఉంటారనమాట. కానీ వీడికి ఆ విషయం తెలియక మొత్తం తీసేసిన తర్వాత వీడు దొంగతనానికి వచ్చాడనమాట. వస్తే ఏముంది, మొత్తం కొల్లగొట్టి రాజులకు దొరికిపోయాడు తప్ప ఒక కాణి కూడా దొరకలేదు. అంటే ఆవగింజంత అదృష్టం వాడికి లేదనమాట. కాబట్టి మనకి అదృష్టం అనేది లేకపోతే, మన అదృష్టహీనులం అయితే కనుక ఎంత కష్టపడినా కూడా అది మనకి దక్కదు. అదృష్టం అనేది ఆవగింజంత ఉన్నా కూడా మన కష్టానికి తగిన ఫలితం కాకుండా కష్టానికి మించిన ఫలితం కూడా మనకి లభిస్తుంది అనమాట. కాబట్టి అదృష్టం లేకుండా కష్టపడ్డాం కదా అనుకుంటే ఏమాత్రం లాభం లేదు. ఈ రోజుకి ఈ సామెతలతో సరిపెడదాం. రేపు మళ్ళీ మీకు మరికొన్ని సామెతలు నేను తీసుకొచ్చేస్తాను. హలో హలో హలో, మీకోసం మరికొన్ని సామెతలు నేను రాసుకొచ్చేసాను. మీకు చెప్పేయడానికి రెడీ అయిపోయాను. చేసేసుకుందామా? కోట శ్రీనివాసరావు గారిని గుర్తు తెస్తుంది మొట్టమొదటి సామెత. వండితే తక్కువ అవుతుందని పచ్చిదే తిన్నాడట. చూసాం కదా మనం అహనా పెళ్ళంటలో వండకుండా కోడిని తగిలించి దాన్ని చూస్తూ తింటాడు. అలాగా ఈ సామెత చూసి ఆ క్యారెక్టర్ చేశారు, ఆ క్యారెక్టర్ చూసి ఈ సామెత వచ్చిందో తెలియదు, కానీ వండితే తక్కువ అవుతుందట, పచ్చిదే తిన్నాడట. అలా కొంతమంది భలే విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటారు కదా. వండితే పచ్చిది అవుతుందని తినడం, లేకపోతే కట్టుకుంటే బట్టలు అరిగిపోతాయని పేపర్లు కట్టుకోవడం, అలా చేస్తూ ఉంటారనమాట. అందుకని వండితే తక్కువ అయిపోతుందని పచ్చిదే తిని, పచ్చిది ఆరోగ్యానికి మంచిదే, కానీ టేస్ట్ లేకుండా ఎన్నాళ్ళని బతుకుతాము కదా. కాబట్టి రోజు చక్కగా వండుకొని తినండి. ఎండిన ముద్దుకు ఎర్ర పువ్వులు వేలాడదీసినట్టు. ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడ తీసినట్టు. అలా వేలాడదీస్తున్నారు కదా ఇప్పుడు సినిమా సెట్టింగ్లన్నీ అవే కదా. మర్రి చెట్లు, పెద్ద పెద్ద అడవులు కూడా సృష్టించేసి అన్ని డూప్లికేటివ్ పెట్టేస్తుంటే ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడదీయడం గొప్పే ఉంది చెప్పండి. అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అలా మనం నమ్మలేని విషయాలు ఉన్నప్పుడు, ఇది అసలు జరగదు అనుకున్నప్పుడు, ఇది జరుగుతుందా అసలు ఇలా ఉంటుందా అనుకున్నప్పుడు ఇలాంటి సామెతలు మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఎండిన మొద్దుకు ఎర్రపూలు వేలాడదీసినట్టు అంటే అక్కడ అసలు ఏమీ లేదు, దానికి మనకి సృష్టించి చూపిస్తున్నారు అన్నమాట. అలాంటివి చూసినప్పుడు మెచ్చుకోవాలి. కానీ మన టెక్నీషియన్స్ అసలు ఆ సెట్స్ వేస్తున్నారు, అంత పెద్ద అడవులు లేని వాటిని కూడా ఇక్కడ సృష్టించేస్తున్నారు డూప్లికేట్. అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో అనమాట. వేర్లతో సహా మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు వేర్లతో సహా అక్కడ ఆ వేరు మీద కూర్చుందామంటే మన తప్పకం లోపలికి వెళ్ళిపోతుంది. అంత కాగితాలతో అట్టలతో ఉంటాయి కదా, వెళ్ళిపోతుంది అనమాట. అంటే మర్రి చెట్టు ఎంత బలంగా ఉంటుందో అంత మనం నిజమే అనుకుని నమ్మేంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట వేసే సెట్లు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎండిన భూమి మీద ఎండ్రకాయ కనపడితే
వాన పడుతుంది. ఎండిన భూమి మీద ఎండ్రకాయ కనపడితే వాన పడుతుంది. ఇదివరకు మరి ఎలా ఉండేవి ఇవన్నీ? మనకి ఇప్పటిలాగా వాతావరణ శాఖలు వాళ్ళు తెల్లారులేస్తే చెప్పడం, అసలు అప్పటిదాకా ఎందుకు మన గూగుల్లో రోజు పొద్దున్నే నోటిఫికేషన్ వస్తుంది, ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు వాన పడుతుంది అని. ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా. అప్పుడు ఇలా గుర్తులు పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎండిపోయిన భూమి మీద ఎండ్రకాయ ఒకటి బయటకు వచ్చింది అంటే కనుక ఓహో వాన పడుతుంది, దగ్గరలో ఉంది. ఆ మట్టి వాసన ఎండ్రకాయకి ముందే తెలిసిపోయి బయటకు వచ్చేదేమో మరి. చూసారా, టెక్నాలజీ వచ్చి ఈరోజు మనం ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా వాళ్ళు వర్షం పడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినా కూడా పడుతుందో లేదో గ్యారంటీ ఉండదు. మనకి చెప్పిన రోజు పడదు, చెప్పని రోజు పడుతుంది అని మనకి కామెడీ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా, కామెడీ సీన్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ అప్పట్లో ప్రతిదీ కూడా అసలు ఆ సూర్యుడు ఎంతవరకు వస్తే ఆ సూర్యుడు వచ్చిన దాన్ని బట్టి టైం చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు మన వాచీలు సెల్ ఫోన్లు అన్నీ పట్టుకొని టైం చూసుకుంటున్నాం. కానీ అప్పట్లో ఇవి ఏవీ లేనప్పుడు కూడా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ప్రతి విషయం చెప్పేవాళ్ళు, పర్ఫెక్ట్గా టైం టు టైం అన్ని పనులు కూడా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ వచ్చి కూడా మనం టైం టు టైం ఏ పని చేసుకోలేకపోతున్నాము. ఉప్పు తిన్న విశ్వాసం ఉండక్కల్లా, ఉప్పు తిన్న విశ్వాసం ఉండక్కల్లా, ఉప్పు తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఎవరు ఉప్పు తినడం అంటే ఉప్పు తీసుకుని కిలో తినడం కాదు. ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేసినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు, ఆదుకున్నప్పుడు, మనకి అవసరానికి మన అవసరాలు తీర్చినప్పుడు వాళ్ళు మనకి వాళ్ళ ఉప్పు తిన్నట్టు లెక్కన. వాళ్ళ ఇంట్లో ఒకరోజు భోజనం పెట్టినా కూడా మనం ఆ విశ్వాసం అనేది ఉంచుకుని వాళ్ళకి మళ్ళీ రుణం తీర్చుకోవాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సహాయం చేయాలి అన్నమాట. అంతేగాని ఏముంది ఒక రోజే కదా పెట్టారు, అప్పుడు మనం చాలా ఆకలితో ఉన్నప్పుడే వాళ్ళు పెట్టారు. కానీ ఆ రోజు మనం ఎంత ఆకలితో ఉన్నాం అనేది ఈరోజు మర్చిపోయి ఒకరోజు ఎవరైనా పెడతారు అన్న ఉద్దేశంతో కానీ, లేకపోతే ఏముంది అని వాళ్ళని పక్కన పెట్టేయడం కానీ, ఒకరోజు భోజనం పెట్టినందుకు మనం ఎంతో విశ్వాసంగా ఉండాలి. అలాగే మనకి ఏ సహాయం చేసినా సరే మర్చిపోకుండా వాళ్ళని మనం గుర్తుంచుకొని మనం మళ్ళీ వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు మనం అందించాలన్నమాట. అది ఉప్పు తిన్న విశ్వాసం అనేది ఉంచుకోవాలి. ఉండక్కర్లే మరి. ఎంత ఉన్నోడైనా ఒకసారికి ఒక ముద్దే తినగలడు. అంతే కదా. నాకు కోట్ల ఆస్తుంది, వేల కోట్ల ఆస్తుంది కాబట్టి నేను కంచెల అన్నం అంతా ఒకేసారి నోట్లో పెట్టుకుని తినేయగలము అని ఎవరన్నా చెప్తారా? ఉంటుంది ఎక్కడైనా రూల్ ఉందా? తినగలరా ఎవరైనా? ఎంత డబ్బున్నోడైనా ఎంత ఉన్నోడైనా సరే ఒక ముద్ద నోటికి పట్టినంత ముద్ద ఒకసారి ఒక ముద్ద మాత్రమే తినగలడు. అలాగే ఎంతో డబ్బు ఉంది, ఎంతో చేసాం, మనం వెళ్ళేటప్పుడు వేసుకుపోయేది ఏమీ లేదు. కాబట్టి ఎంతున్నా ఏ పని ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలం. కానీ మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం పని ఒకేసారి చేసేయలేమన్నమాట. అంత నెత్తిని వేసుకుంటే మీద కింద పడ్డం తప్ప ఉపయోగం ఏవి కూడా ఉండదు. సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం.
అంటే ఎందుకు సిగ్గుపడ్డం ఎందుకు? సిగ్గు ఎగ్గు ఏం లేదు. ఎప్పట్లాగే నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి, నా ఫ్రెండ్షిప్ నీకు కావాలి. ఇందాక నన్ను ఏదో మాట అన్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, దాన్ని నేనేమీ మనసులో పెట్టుకోవట్లేదు. ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. దానికి సిగ్గు లేకుండా వచ్చింది, నేను అన్ని మాట్లాడినా కూడా వచ్చింది, ఇలా మాట్లాడద్దు. ఎందుకంటే నీ ఫ్రెండ్షిప్ నాకు ముఖ్యం. కాబట్టి సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. ఇవన్నీ పెట్టుకుంటే మన పనులు జరగవు, మన ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. కాబట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఎప్పట్లాగే వస్తూ పోతూ ఉందాం. మన ఫ్రెండ్షిప్ని అలాగే నిలబెట్టుకుందాం. ఎంగిలికి ఎగ్గు లేదు, ఎంగిలికి ఎగ్గు లేదు, నిద్రకి సిగ్గు లేదు. నిద్రకి అనే బదులు మనం దురదకి అని రాసుకుంటే ఇంకా బాగుంటుంది. నిద్రకి ఎంగిలికి ఎగ్గు లేదు, దొరదకి సిగ్గు లేదు. అంతేగా దొరద ఏం చేస్తాం మనం? ఎంతసేపు అని ఆపుకోగలము? ఆయన అందుకని గోకేస్తూనే ఉంటావు. ఎవరు ఉంటారు, ఏమిటి ఎదురుగా, ఏ ప్లేస్లో ఉన్నాము, ఏమీ చూసుకోమన్నమాట. దొరదకి సిగ్గు లేదు, ఎంగిలికి ఎగ్గు లేదు. ఎంగిలి ఆకలి చేస్తుంది అనుకోండి బాగా, మనం ఆకలి ఏవైనంతసేపు వాళ్ళ ఎంగిలి తినము, వీళ్ళ ఎంగిలి తినము, అది ముట్టుకోము ఇది ముట్టుకోము అని చెప్తాం. బాగా ఆకలిగా ఉంది, పక్కనోడు మనకి ఇష్టమైనది లాగించేస్తున్నాడు, మరి ఏం చేస్తాం? అందులోది కూడా తీసుకుని తినేస్తాం అనమాట. అందుకని ఎంగిలికి ఎగ్గు లేదు, దురదకి సిగ్గు లేదు. ఎంత సంపాదించినా బంగారం కుదవపెట్టుడే. కొంతమంది భలే సంపాదిస్తూ ఉంటారు, చిటుకు లక్షల మీద, ఏది చూసినా లక్షల మీదే చెప్తూ ఉంటారు. దానికి అన్ని లక్షలైంది, దీనికి ఇన్ని లక్షలైంది, మొన్న ఆ టూర్ వెళ్ళొచ్చాము, మొన్న ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, మొన్న ఈ ఫంక్షన్ చేసాము, మా ఇంట్లో పుట్టినరోజు భలే ఘనంగా చేసాం, పెద్ద హోటల్లో దిగాము, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ బోల్డ్ సంపాదన ఉంటుంది, ఆయన బోల్డ్ బంగారం కూడా కొనుక్కుంటారు. కానీ ఎప్పుడు చూసినా ఆ బంగారం కొదవలోనే ఉంటుంది, అంటే తాకట్టులో ఉంటుంది అనమాట. ఎంత సంపాదించినా బంగారం కుదవబెట్టుడే. మరి అదేంటో తెలియదు. కొంతమంది దగ్గర బంగారం నిలవదు, డబ్బు నిలవదు, ఏది కూడా సంపాదించిన దానికి వాల్యూ ఉండదన్నమాట. కష్టపడడం, సంపాదించడం, ఖర్చు పెట్టేయడం, మళ్ళీ ఏదన్నా అర్జెంట్ అత్యవసరం వచ్చినప్పుడు బంగారం కుదవపెట్టడం అనమాట. అందుకని ఎంత సంపాదించినా బంగారం కుదవపెట్టడం. బంగారం వేసుకుందామని కొనుక్కున్నా అది వేసుకునేదే ఉండదన్నమాట. ఏ పెళ్ళికి వెళ్ళాలన్నా ఏమన్నా మళ్ళీ పిచ్చివాడితోటే బయలుదేరుతాము. ఆ బంగారం ఎప్పుడు బ్యాంకులోనే ఉంటుంది అనమాట. బ్యాంకు వాళ్ళ అదృష్టం అది, ఆ బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని దాచిపెట్టింది అనమాట. అలా కొంతమందికి ఎంత సంపాదించినా బంగారం కుదవపెట్టుడే సామెత కూడా ఉంది. మనం చేయకుండా ఎలా మరి సామెతలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి కదా. అందుకనే మనకి ఆ బంగారం మన దగ్గర ఉండదు. నల్లేరు మీద నత్తనడకలాగా కొంతమంది పనులు భలే చేస్తూ ఉంటారు. ఎంత స్లోగా అంటే అసలు ఏమాత్రం టెన్షన్ ఉండదు అనమాట. నీకు టైం అయిపోయి, అక్కడ ఏమన్నా అయిపోయి, ట్రైన్ టైం అయిపోయి, బస్ టైం అయిపోయి, ఆఫీస్ టైం అయిపోయి, స్కూల్ టైం అయిపోయి, ఏమన్నా అవని బ్రహ్మాండం బద్దలైనా సరే అంత స్లోగానే చేస్తారంటే ఏం ఫరక్ పడదు వాళ్ళకి. చాలా నెమ్మదిగా చేస్తూ చాలా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండగలరు అనమాట. వాళ్ళని చూసినప్పుడు మనకి నల్లేరు మీద నత్తనడకలాగా అసలు ఏం చేస్తున్నావు, ఏం పనిది, ఎంతసేపు అసలు అని అంటారనమాట. నాలాంటి వాళ్ళని, నేను చాలా స్లోగా పని చేస్తాను కదా, నాలాంటి వాళ్ళకి కూడా ఈ సామెత చక్కగా సూట్ అవుతుంది. నలుపు నారాయణుడు మెచ్చు. నలుపు నారాయణుడు మెచ్చు.
మెచ్చు. చూసారా, ఇది కూడా నలిపే, బ్లాక్ నలిపి చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ మనం నల్లగా ఉంటే మాత్రం మనకి నచ్చదు కదా. నలుపు హెయిర్ మాత్రం నల్లగా ఉండాలి, తెల్లబడకూడదు, మనం మాత్రం తెల్లగా ఉండాలని కోరుకుంటాం. కానీ నారాయణుడు కూడా నలుపునే మెచ్చికాట. అందుకని నల్లగా ఉన్న వాళ్ళు చాలామంది ఏం చెప్పుకుంటారంటే ఇది గ్యారంటీ కలర్, శ్రీకృష్ణుడు కలర్, శ్రీకృష్ణుడిని నేను లేదంటే నారాయణుడే నలుపు మెచ్చుతాడు. ఇంకా మనమే ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నల్లగా ఉన్నందుకు, కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప అయ్యో నల్లగా ఉన్నాను, భగవంతుడా నన్ను ఎందుకు ఇంత నల్లగా పుట్టించావు అని ఏమాత్రం బాధపడకూడదు అనమాట. నలుపు నారాయణుడు కూడా మెచ్చుతాడట. అందుకని నలుపు అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. నల్లగా ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎండలోకి వెళ్ళినా కలర్ అనేది తగ్గదు, గ్యారంటీ కలరు, చక్కగా కలగా ఉంటుంది ఫేసు. కాబట్టి నలుపు నారాయణుడు మెచ్చు అనేది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని నల్లగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. నలుపు 4 వంకర్లు బయటేస్తే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనం కొంచెం నల్లగా ఉన్నా, కొంచెం పొట్టిగా ఉన్నా, కొంచెం మాస్గా ఉంటే, ఏదన్నా ఒక చెడ్డ పని జరిగింది అంటే వెంటనే వాళ్ళు చేశారేమో అని మనకి డౌట్ వచ్చేసి వాళ్ళ మీద మనం అనుమానం పెంచుకుంటాం, వాళ్ళ మీద ఈజీగా నిందలు వేసేస్తాం. అంటే నలుపు 4 వంకర్లు బయటేస్తుందట. అంటే అక్కడ ఏవి లేకపోయినా సరే, ఒకవేళ మనలో నలుపు అనేది ఎక్కడన్నా ఫేస్ మీద కానీ ఎక్కడన్నా నాకు కూడా ఇలా వచ్చేసి కదా, అలా నలుపు వస్తే ఈజీగా కనిపెట్టేస్తాం అనమాట. ఈజీగా ఇది ఎప్పుడు పోతుందా, ఎప్పుడు పోతుందా అనుకుంటూ ఉంటాం. అంటే 4 వంకర్లు బయటేస్తుంది. అదే ఎరుపు 4 వంకర్లు కప్పుతుందట. అదే ఎర్రగా ఉన్నవాళ్ళు కొంచెం హైట్, పర్సనాలిటీ, డిగ్నిటీగా ఉన్నారనుకోండి, వాళ్ళు దొంగతనం చేశారన్నా నమ్మం, మర్డర్లు చేశారన్నా నమ్మం, మానభంగాలు చేశారన్నా నమ్మం. అలాంటి వాడు కాదు, చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు అని అనుకుంటాం అనమాట. అంటే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది. వాళ్ళని చూస్తే మనం గబాలను ఒక మాట అనేయాలంటే కూడా అనుభూతి కాదు, అనము. అదేంటో మరి అర్థం కాదు. ఎన్ని పనులు, చెడ్డ పనులు చేసినా సరే వాళ్ళు చేయలేదేమో అన్న దృష్టితో ఉంటాం ఎర్రగా ఉన్న వాళ్ళని చూస్తే. నల్లగా ఉన్న వాళ్ళని కానీ, కొంచెం పర్సనాలిటీ లేని వాళ్ళని కానీ, అది కొంచెం మాస్ లుక్లో కనపడిన వాళ్ళు కానీ, వాళ్ళు నీట్గా డ్రెస్ చేసుకుని, అంటే పంచికట్టు కానీ లేకపోతే ఒక శారీ కానీ ఇలా పద్ధతిగా బట్టలు వేసుకున్నా కూడా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళే చేసి ఉంటారు ఇలాంటివి. ఏదైనా కానీ వాష్రూమ్లో వాటర్ పోయిపోయినా కూడా వీళ్ళే పోయలేదు అన్నట్టుగా మనం వాళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటాం. అంటే కొత్తగా మోడ్రన్ టాయిలెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. చిన్న విషయం చెప్పుకున్నాం, పెద్ద పెద్ద విషయాలే కాదు, చిన్నవైనా సరే టక్ చేసుకుని నీట్గా డ్రెస్ చేసుకుని వస్తేనేమో వాళ్ళు నీట్గా పోస్తారు అనుకుంటాం. అంటే ఇట్లా ఎలా ఉంటారో మనకు తెలీదు. ఇట్లా ఏం నీట్గా లేకపోయినా బయటికి చక్కగా నీట్గా వచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది, అలా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటాం, ఎర్రగా ఉన్న వాళ్ళు 4 వంకర్లు కప్పుతుంది, వాళ్ళు ఏది చేసినా సరే మనం చెయ్యలేదు అనుకుంటాం. నల్లగా ఉన్నవాళ్ళు, ఇలా పర్సనాలిటీ లేని వాళ్ళు, నీట్గా అంటే పద్ధతిగా వచ్చిన వాళ్ళు చూస్తే మనం పాష్గా వచ్చి రాలేదు కదా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళే చేసి ఉంటారు అని మనం ఈజీగా ఒక నింద వేసేయడానికి రెడీగా ఉంటాం. అంటే నలుపు 4 వంకర్లు బయటేస్తే ఎరుపు 4 వంకర్లు కప్పుతుంది అనే సామెత అప్పుడు గుర్తు తెచ్చుకొని మనం ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అజ్జీలకు
పనులు కావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు. అజ్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు. మనం ఒక ఆశీర్వచనం తీసుకోవడం కోసం పెద్ద గురువు గారు వచ్చారు అని చెప్పి ఎంత దూరమైనా వెళ్తామన్నమాట. ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే నుంచుని గంటల తరబడి కాదు, రోజుల తరబడి అయినా సరే, ఒక 3 రోజుల తర్వాత మీకు అపాయింట్మెంట్ వచ్చింది, 3 రోజులు ఇక్కడే ఉండాలన్నా కూడా మనం ఆ గుళ్ళోనే ఎక్కడో ఆ ప్లేస్లో పడుకునైనా సరే ఆ గురువుగారు ఆశీర్వచనం తీసుకోవాలి. మనకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వెళ్ళి అక్కడ తీసుకుంటాం. గురువుగారు ఆశీర్వచనాలకి పిల్లలు పుడతారా? జరగచ్చేమో తెలియదు. అర్జీలకు పనులు కావంటే ఒక అర్జీ మనం పెట్టుకున్నాము అంటే అప్లికేషన్ పెట్టుకున్నాం, వెంటనే పని అయిపోతుందా? అప్లికేషన్ పాస్ అవ్వాలి, వాళ్ళు అగ్రీ చెయ్యాలి, దాన్ని ఎంతో ప్రాసెస్ ఉంటుంది కదా. అదంతా అయిన తర్వాత కూడా మనం దానికి ఎలిజిబుల్ అయితేనే పని అవుతుంది తప్ప అర్జీ పెట్టగానే పని అనేది అయిపోదు. ఆశీర్వచనాలకి పిల్లలు పుట్టరు కన్ఫామ్గా అని ఈ సామెత. అలకాపురం కొల్లగొట్టిన అలకాపురం కొల్లగొట్టిన అదృష్టహీనుడికి ఏమీ దక్కదట. అదృష్ట హీనుడికి ఏమీ దక్కదు. అంటే ఉంటారు కదా, మన కష్టంతో పాటు ఆవగింజంత లక్ కూడా ఉండాలి అని, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అంటూ ఉంటారు కదా. మనం ఎంత కష్టపడినా సరే ఒక్కొక్కసారి మనకు దానికి తగ్గ ఫలితం అనేది అస్సలు దొరకదు అనమాట. నెలంతా కష్టపడినదే జీతం. కొంతమంది ఏమో ఎందుకు అంత కష్టపడతారు, అసలు డబ్బు సంపాదించడం చాలా ఈజీ, ఇంట్లో బెడ్ మీద పడుకుని కూడా సంపాదించేసేయచ్చు, హాయి ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని సంపాదించేసేయచ్చు అని చెప్పేస్తూ ఉంటారు. ఈజీగా వాళ్ళు అలా సంపాదిస్తూ ఉంటారు కూడా. అదేంటో మనకు అర్థం కాదు. మనం నెలంతా గొంతుచించుకుని నడిచినా, నెలంతగా చెమట వచ్చినా, నెల మొత్తం కష్టపడినా కూడా అదే జీతం సరిపోదు. మళ్ళీ ఇంకా ఏం చేయాలరా బాబు అని 2-3 పనులు చేసినా కూడా ఇల్లు గడవని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అలకాపురం కొల్లగొట్టిన అదృష్టహీనుడికి ఏమీ దక్కదట. అలకాపురం మొత్తం రాజుగారి ఖజానా మొత్తం కొల్లగొట్టినా కూడా అదృష్టం మనకి లేకపోతే కనుక అందులో ఒక కానీ కూడా దొరకదట. అంటే అంతకు ముందు రోజే మొత్తం లెక్క పెట్టేసి అంతా ఎక్కడికో పంపించేసి ఉంటారనమాట. ఆ ధనం అంతా కూడా ఎటో వెళ్ళిపోయి ఉంటుంది, గోడౌన్లో పెట్టేసి ఉంటారనమాట. కానీ వీడికి ఆ విషయం తెలియక మొత్తం తీసేసిన తర్వాత వీడు దొంగతనానికి వచ్చాడనమాట. వస్తే ఏముంది, మొత్తం కొల్లగొట్టి రాజులకు దొరికిపోయాడు తప్ప ఒక కాణి కూడా దొరకలేదు. అంటే ఆవగింజంత అదృష్టం వాడికి లేదనమాట. కాబట్టి మనకి అదృష్టం అనేది లేకపోతే, మన అదృష్టహీనులం అయితే కనుక ఎంత కష్టపడినా కూడా అది మనకి దక్కదు. అదృష్టం అనేది ఆవగింజంత ఉన్నా కూడా మన కష్టానికి తగిన ఫలితం కాకుండా కష్టానికి మించిన ఫలితం కూడా మనకి లభిస్తుంది అనమాట. కాబట్టి అదృష్టం లేకుండా మనం కష్టపడ్డాం కదా అనుకుంటే ఏమాత్రం లాభం లేదు. ఈ రోజుకి ఈ సామెతలతో సరిపెడదాం. రేపు మళ్ళీ మీకు మరికొన్ని సామెతలు నేను తీసుకొచ్చేస్తాను.